మే నెలలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు 20,000 రూపాయలు అందజేస్తామని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గ్రామాల్లో కోట్ల రూపాయల వ్యయంతో మంచినీటి పథకాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో 2,31 లక్షల వ్యయంతో మంచినీటి పథకాల పనులకు నిమ్మల శంకుస్థాపన చేశారు. కాజా ఈస్ట్ గ్రామానికి సంబంధించి 66 లక్షల రూపాయలు, ఓటాడ గ్రామానికి సంబంధించి 55 లక్షల రూపాయలు. ఇవన్నీ లక్షలు అంటే దగ్గర 2,31 లక్షల రూపాయలు ఈ 3 గ్రామాలకి ఈరోజు మేము శంకుస్థాపన చేసాం. జలజీవన్ మిషన్ నిధుల కింద ఇది పనిచేసేటువంటి ప్రభుత్వం. గతంలో ఉన్నటువంటిది పనికి రానిటువంటి ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరానికి ముందే మరి తల్లికి వందనం కింద చదువుకునేటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కూడా మరి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇచ్చేటువంటి విధంగా ఇరిగేషన్ వ్యవస్థను ఏదైతే విధ్వంసం చేశారో మళ్ళీ ఈరోజు దాన్ని ప్రక్షాళన చేస్తూ మళ్ళీ ఈవేళ కాలువలు, డ్రైన్లు, రిజర్వాయర్లు ఇవన్నీ కూడా మళ్ళీ డీసిల్టింగ్ కానీ ఏదైతే తోడు ఇటువంటి వీడు ఏదైతే పెరిగిపోయిందో వాటిని రిమూవ్ చేయడానికి మళ్ళీ O&M కింద మళ్ళీ పనులు చేయాలని చెప్పేసి మళ్ళీ ఈరోజు ఒక్కొక్కటి కూడా గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం మరి ఏదైతే చేస్తూ ఉన్నామో రైతాంగానికి మరి తప్పనిసరిగా ఇది ఒక రైతు ప్రభుత్వంగా, ఒక ప్రజా ప్రభుత్వంగా పనిచేసేటువంటి ప్రభుత్వం.